అసలు ఎటువంటి కార్యాచరణ అసలు ఎందుకు అంటే ఎక్కడ ప్రజలకు కూడా అంతుపట్టని పరిస్థితి ఈ విషయం అసలు ఏం చెప్పాలనుకుంటారు ప్రజలకు కావచ్చు లేకపోతే ఇతర ప్రతిపక్ష పార్టీలకు కావచ్చు? ఈ రాష్ట్రంలోని సీఎం గారు క్లారిటీగా ఒక శాసనసభ పెట్టి శాసనసభలో నేను ప్రజల తరపున ఉంటాను, ప్రజలే నాకు ఫైనల్, ఆ తర్వాతనే వితిన్ ద పార్టీలు కానీ వితిన్ ద వ్యక్తులు కానీ అని చెప్పినటువంటి సందర్భం ఈ రాష్ట్ర సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చూడొచ్చు. ఎందుకంటే నాకు ఎక్కడి నుండి మనకైతే వాటర్ వస్తుందో, తుంగభద్ర కృష్ణానది నుండి ఏదైతే వాటర్ వస్తుందో ఆ వాటర్ను నేను ఏ విధంగా మలుపుకోవాలనో ఏ విధంగా తీసుకురావాలనో మేము అడిగే వరకు మాత్రమే మర్యాదగా ఎక్కడ అడగాలనో అక్కడ వరకు అడుగుతాము. ఆ తర్వాత మీరు ఒప్పుకొని ఎడల నేను ఎలా తెచ్చుకోవాలి, ఎన్ని టీఎంసీలు తెచ్చుకోవాలో నాకు తెలుసు, నాకు ఆ దమ్ముంది. నాకు గురువైన కూడా చంద్రబాబు నాయుడు గురువైన కూడా అవన్నీ పక్కన పెట్టి తెలంగాణ ప్రజల కోసము, తెలంగాణ సాగునీటి కోసము, తాగునీటి కోసము పనిచేస్తానని చెప్పినటువంటి గొప్ప నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.